హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హనీ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో సహజంగా ఎప్పుడైనా మనకు సడన్గా నీరసంగా ఉన్న ఎనర్జీ చాలక తల దిమ్మై కళ్ళు తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో తక్షణ శక్తి రావాలంటే ఏదో ఒకటి మనం తింటుంటాం. తిన్న వెంటనే శక్తి రావాలంటే పొట్టులోకి వెళ్ళి పేగులలోకి వెళ్ళి జీర్ణం అవడానికి కొంత సమయం పడుతుంది. దానివల్ల మనకు శక్తి ఏమవుతుంది? ఆలస్యం అవుతుంది. అలా కాకుండా తక్షణమే శక్తినిచ్చేది ఏంటిదో తెలుసా? అదేనండి, తేనె. జీర్ణకోశం పనిచేయకుండానే రెడీమేడ్ ఇంధనం ఇది. 2-3 స్పూన్లను తీసుకోవడం వల్ల నోటి నుండి నర్వస్ ద్వారా లివర్ ను స్టిమ్యులేట్ చేసి లివర్ లో ఉన్న గ్లూకోజ్ ను వెంటనే బ్లడ్ లోకి వదిలేస్తుంది. 5-10 నిమిషాలలో బ్లడ్ లోకి వెళ్లి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. అందుకనే తక్షణ శక్తి కోసం ఎప్పుడైనా తేనెను తీసుకోవాలి. తేనె దాదాపు 100 రకాల రోగాలను అడ్డుకుంటుంది. ఫ్రెండ్స్, తప్పకుండా మన ఇంట్లో తేనె ఉండే విధంగా చూసుకుందాం. మార్కెట్లో సహజంగా తేనె కల్తీయా కాదా అని తెలుసుకోవాలంటే ముందుగా తేనెను ఈ విధంగా టెస్ట్ చేసుకోండి. ఒక కప్పులో కొన్ని వాటర్ను తీసుకొని కొంచెం హనీ వేసి చూద్దాం. ఇప్పుడు ఒక స్పూన్తో హనీని కలపాలి. వాటర్లో కలిసిందా? లేదు అంటే ఇది స్వచ్ఛమైనది. అదే వాటర్ మొత్తం స్ప్రెడ్ అయింది అనుకోండి, అది కల్తీ అనే అర్థం. ఇంకొకటి టిప్ చూద్దాం. ఒక వైట్ క్లాత్ తీసుకున్నా, దీని మీద కూడా కొంచెం హనీ వేసి చూద్దాం. తామరాకు నీటి బొట్టు లాగా, తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుంది? ఇలా ఈ విధంగా జారుతుంది కదా, అంటే ఈ తేనె అనేది పీల్చుకోదు, అంటే ఇది స్వచ్ఛమైనది. పీల్చుకున్నది అనుకోండి, అది కల్తీ అని అర్థం చేసుకోండి. మనం బ్రెడ్ మీద కూడా టెస్ట్ చేసుకోవచ్చు. హనీ అనేది బ్రెడ్ లోపలికి పీల్చుకోదు, దానివల్ల అది స్వచ్ఛమైనదని అర్థమవుతుంది. సపోజ్ లోపలికి పీల్చుకొని మెత్తగా అయింది అనుకోండి, అది కొంచెం హనీ కల్తీ అనేది అర్థం చేసుకోండి. స్వచ్ఛమైన తేనెను వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.